అందరూ హల్లెలూయా చెప్తాను. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు ఉన్నవాళ్ళు పైకెత్తాలి. రెండు చేతులు ఉన్నవా లేకపోతే అవసరం లేదు. హల్లెలూయా. మంచిది. దేవుడు చక్కని సమయాన్ని యెహోవా ఏర్పాటు చేసిన దినమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యం అంటే అర్థం ఏంటండి? స్వాస్థ్యం అంటే ఆస్తి, సంపద. ఆ సంపదని ఆ కనిష్క బృందాకి దేవుడు అనుగ్రహించాడు. ఆ స్వాస్థ్యాన్ని జాగ్రత్తగా పెంచాలి, పెద్ద చేయాలి. ఈ లోకంలో ఏమి సంపాదించలేకపోయినా దేవుని యందు భయము భక్తి గల జీవితంలో మా పిల్లల్ని పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలకి మనం వెనకలు ఏది ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిని మాత్రం పిల్లలకి మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లలకి అన్నీ ఇస్తున్నారు. ఏమవడం లేదండి, చెప్పాలి. ఏమవడం లేదు. ఆస్తి సంపాదిస్తున్నారు, అంతస్తులు సంపాదిస్తున్నారు, బంగారు వెండి కార్లు మిద్దులు అన్ని పిల్లలకి సంపాదిస్తున్నారు. కానీ ఎందులో పెంచడం లేదు పిల్లల్ని, ఎందులో పెంచడం లేదండి. దేవుని వాక్యం కూడా చెప్తుంది, మీ పిల్లలను వీటన్నిటికంటే దేవుని భయము భక్తులు పెంచాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మిగతావన్నీ కూడా తర్వాత. దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. విలాప వాక్యాలు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీ పసిపిల్లల కొరకు రేయి మొదటి జామున మీరు లేచి ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయమన్నాడు. మరి ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? బ్రహ్మముడి, ఇంకేముడండి, కార్తీక దీపం, ఇంకా చాలా దీపాలు ఉన్నాయి, చాలా ముళ్ళు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు ఎప్పటికో 10 గంటలు లెగిస్తున్నారు. పిల్లలు కూడా 11 లెగిస్తారు. ఇంకా బ్రహ్మముళ్ళు ఈ ముళ్ళని చూసుకునేసరికి దేవుని ప్రార్థన ఇలా ఉండదు. దేవుని వాక్యం చదివిస్తుంది, తల్లి మొదటి పాత్రగా దేవుని యొక్క పిల్లలను పెంచవలసిన మొదటి పాత్ర ఎవరైనా తల్లిదే. ఆ తల్లి మొట్టమొదట దేవుని సన్నిధానంలో పిల్లలు పెంచడం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి గురువు ఎవరంట? పిల్లలకి ఎవరు మొట్టమొదటి గురువు అంటే తల్లే, తండ్రే. ఆ తల్లి తండ్రి కూడా పిల్లలు ఎలా పెంచాలని యెహోవా యందు భయము భక్తిలో పెంచాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. అన్న కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లవాడిని ఎలా పెంచిందంట? దేవుని యందు భయము భక్తి గల జీవితాల్లో పెంచింది. దేవుని యందు భయము భక్తి గల జీవితాలు మన పిల్లల్లో పెంచినప్పుడు అది మీరున్నా లేకపోయినా తర్వాత వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. తర్వాత వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతుంది. కనుక పిల్లలను పెంచినప్పుడు తల్లి తండ్రి కూడా ప్రథమ పాత్ర పోషించాలి. మొట్టమొదటి పాత్ర ఎవరిదంటే తల్లిదే. పిల్లలు పెంచడం మొట్టమొదటి పాత్ర ఎవరిదంటే తల్లిదని దేవుని వాక్యం చదివిస్తుంది. 3 నిమిషాలు అన్నారు, 3 నిమిషాలు ఎక్కువ అయిపోయినట్టున్నది. ఒక్క నిమిషం తీసుకొని నేను మాస్టర్ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. 3 నిమిషాలు అంటే మరి మనం పేర్లన్నీ చెప్పుకునేసరికి 3 నిమిషాలు కాదు, 5 నిమిషాలు దాటిపోతుంది. కనుక ఒక్క నిమిషమే ఒక వాక్యం నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. అక్కడ హేరోదు అనే రాజు ఉంటాడు. అంటే తీయడానికి సమయం లేదు, మీరు తీస్తే తీయండి, లేదు ఇంటికే చదువుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీరు మొదట వచ్చిన చూసుకున్నట్లయితే హేరోదు అనే రాజు ఉంటాడు. ఆ రాజు తన సహోదరుని భార్యని హేరోదుని పెళ్లి చేసుకుంటాడు. ఆ సహోదరుడు చనిపోయిన తర్వాత తన భార్యను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఎంత దుర్మార్గం అంటే, ఎంత అన్యాయం అంటే, తన భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు యోహాను ప్రవర్తికి అది ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోతే హేరోదుకు పుట్టిన ఆమె హేరోదు జన్మదినం అయినప్పుడు ఆ పుట్టినరోజు ఎలాగే పుట్టినరోజు ఫంక్షన్ అవుతుంటే హేరోదు కుమార్తె అలాగే పుట్టినరోజు ఫంక్షన్ అందరూ వచ్చారంటే చాలా ఫేమస్గా జరుగుతుంది, చాలా గ్రాండ్గా జరుగుతుంది. పెద్ద కోటలు ఏర్పాటు చేశారు, పెద్ద రాజనగర్లు ఏర్పాటు చేశారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు.
ఆ హేరోదే కుమార్తె ఆ రాజు మందిరంలోకి వచ్చి డ్యాన్స్ వేసిందంట. ఆ డ్యాన్స్ వేసుకుంటున్న వాళ్ళందరూ, కూర్చున్న వాళ్ళందరినీ కూడా సంతోషపరిచింది. దానితో పాటు అక్కడ హేరోదు రాజును కూడా సంతోషపరిచింది. అప్పుడు రాజు అడిగాడంట, నీకేం కావాలి? రాజ్యంలో సగం రాజ్యం కావాలా, అది వెండి కావాలా, బంగారం కావాలా, నీకేం కావాలి చెప్పు, స్పాట్లో ఇచ్చేస్తాను. అప్పుడు ఈ యొక్క హేరోదే కుమార్తె తల్లి దగ్గరికి వెళ్ళిందంట. అమ్మ ఏం చెప్పాలి? ఓ హేరోదు రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలని అడుగుతున్నాడు, నేను ఏం అడగాలి అని అడుగుతుందట. అప్పుడు తల్లి చెవిలో, గదిలో పిలిచి చెవిలో చెప్తుందట, అమ్మ వెండి కాదు బంగారం ఆస్తి అడగద్దు, కానీ యోహాను తల నరికి నా చేతుల్లో పెట్టమని చెప్పాను. ఎవరి తల అండి? ఓ పరిశుద్ధుడు తల, ఓ ప్రవక్త తల, స్త్రీలను కనిన వారిలో ప్రథమైన పరిశుద్ధుడైన యోహాను తల నాకు అప్పచెప్పి మన తల్లి తన కూతురు నేర్పుతుంది. అప్పుడు హేరోదు రాజు దగ్గరకు వచ్చినట్టున్నప్పుడు హేరోదుకి ఇష్టం లేకపోయినా తన కూతురు అందరిలో మాట ఇచ్చాడు కనుక యోహాను చెరలో నుండి తన తల తీసుకొని వచ్చి పల్లెంలో తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజుల్లో కూడా తల్లిలు ఏం నేర్పుతున్నారు? పిల్లలకి మంచి నేర్పడం లేదు, చెడు నేర్పుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవలసిన మొట్టమొదటి గురువు ఎవరంటే తండ్రే. తల్లిదండ్రులు నేర్పిన బాటలో పిల్లలు ఎదుగుతారట. ఆ తల్లిదండ్రులు సరిగ్గా నేర్పలేదనుకోండి, సరిగ్గా పెంచలేదనుకోండి, మొదటి పునాది ఎవరైంది? తల్లే వేయాలి. దేవుడి కంటే మొదటి దేవుడు ఎవరంటే తల్లే. ఆ తల్లి చెప్పిన మాటలే కుమారుడు పెద్ద అయిన తర్వాత వాటిని అనుభవిస్తారు. అందుకని మీ పిల్లలు ప్రభు యొక్క శిక్షలోను ఎందులో పెంచమన్నాడు? శిక్షలోను బోధనను పెంచండి. వారు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్క ఏమన్నది మాన ఏమని అంటాడు. నువ్వు మొక్కప్పుడే వంచకపోతే మానైపోతాడు. ఇంకొకడు మొక్కప్పుడే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు వంచాలంట. అమీన్ పూర్ణ మొన్న 3-4 రోజుల వార్తలు వస్తున్నాయి తెలంగాణ డిస్టిక్లో. ఆమె ఎవరినో ఇష్టపడి వెళ్ళిపోయింది. వాళ్ళ ప్రియుడు కోసం, ఇష్టపడిన అబ్బాయి కోసం పెళ్ళి అయిపోయింది. 3 పిల్లలు. ఇష్టపడిన అబ్బాయి కోసం భర్తలు కూడా కాదని, పిల్లలు కూడా కాదని ఆ తల్లి పెరిగందులో విషం కలిపి 3 పిల్లలు చంపిస్తుందండి. వేరే ఎవరి కోసం. ఎంత భయంకరం! పిల్లలు కన్న తల్లి ఏం చేస్తుంది? పెరిగన్నంలో విషం కలిపి ఏం చేస్తుంది? పిల్లల 3 చంపిస్తుంది. తినండి రండి అని కప్పులో పెరిగన్నం పెట్టి చక్కగా కల్పిసి పెడితే 3 తిన్నారు, చచ్చిపోయారు, స్పాట్లో చనిపోయారు. తల్లిదండ్రులు చాలా ఘోరంగా ఉన్నారు అని దేవుని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. తల్లి తండ్రి మొదటి ప్రాధాన్యత పిల్లలకి ఇచ్చి దేవుని యందు పిలిచినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దేవుని యందు భయభక్తి గల జీవితాలు ఎప్పుడు కూడా తప్పిపోడు. వాడు ఆశీర్వాదకరంగా మారుతాడు, దీవెనకరంగా మారుతాడని దేవుని వాక్యం 127 కీర్తన 128 కీర్తనలు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ బల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల నీ పిల్లలు ఉంటారని దేవుని వాక్యం సెలవు. యెహోవా సియోనులో యెహోవా నిన్ను ఆశీర్వదించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అలాగే